ఓం నమో వెంకటేశాయ. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డయల్ యువర్ యువ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, భక్తుల సహకారంతో ఇటు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అటు తిరుచానూరు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే రాబోయే వైకుంఠ ఏకాదశికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కటి ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇందుకుగాను మీ సంపూర్ణ సహకారాన్ని ఆశిస్తున్నాం. మీకున్న సందేహాలను, సలహాలను టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు గారికి తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0877226361. కార్యక్రమం ప్రారంభంలో ఈఓ గారు టీటీడీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. అలాగే మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మీ ప్రశ్నను క్లుప్తంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు, అంటే 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,40,300 రూపాయల ఎస్సీడీ టికెట్లు డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు. ఈ కోటాను డిసెంబర్ 23వ తారీఖున ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. ఈ టికెట్లు పొందిన భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే దాతలకు సంబంధించి ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్న దాతలకు 300 రూపాయల టికెట్లు ఎస్సీడీ దర్శనం క్యూ లైన్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగిలిన రోజుల్లో మాత్రం యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు, వీటి ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి, అంటే మొత్తం 3 రోజులకి, జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి 1,20,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తర్వాత 13 నుంచి 19 వరకు, 19వ తేదీ వరకు ఉన్న సంబంధించిన టికెట్లు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకెన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కౌంటర్లు ఉన్న చోట భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మిగిలిన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఎస్ఎస్డి టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోవిందబాల భక్తులు కూడా దర్శనాలు కావాలంటే టికెట్లు పొందాల్సిన అవసరం ఉంది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి ముఖ్యంగా ఏమిటంటే, దర్శన టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ 10 రోజులు అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుతున్నాం.
చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదు. అయితే ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 7న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్ర స్నానం నిర్వహించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తుంది. 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు తిరుమల తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో ఉన్న శ్రీవారి ఆలయాలు, ముంబై, న్యూఢిల్లీ, వేలూరు, కంచీపురంలో సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆన్లైన్ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ దగ్గర 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మకమైన కుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే అక్కడ 3 ఎకరాల భూమి కూడా మన కోసం కేటాయించడం జరిగింది. ఉత్తరాది భక్తులకు శ్రీవారి వైభవాన్ని తిలకించడానికి తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా జనవరి 18, 26వ తారీఖులు, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సార్, తిరుపతి నుండి మునిలక్ష్మి గారు. మునిలక్ష్మి గారు చెప్పండి. సార్ నమో వెంకటేశాయ. సార్ నమో వెంకటేశాయ చెప్పండి. సార్ ముందుగా మీకు చాలా ధన్యవాదాలు సార్. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మీరు చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నా తరపున మీకు మూడు సూచనలు ఇవ్వదలుచుకొని ఫోన్ చేశాను. చెప్పండి అమ్మా. సార్, వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంతవరకు టికెట్ కోటా అనేది తగ్గించారు. కొత్త మేనేజ్మెంట్ వచ్చాక భక్తులకు కొంచెం హోప్ అనేది పెరిగింది. కానీ మీరు కొంచెం దర్శనాలు అనేవి తగ్గించారు సార్. లాస్ట్ ఇయర్ 300 రూపీస్ టికెట్స్ అనేవి రోజుకు 25,000 టికెట్స్ చొప్పున 2,50,000 టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు సార్. ఈసారి 1,14,000 టికెట్స్ చొప్పున 1,40,000 రిలీజ్ చేశారు. అలాగే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా రోజుకు 2,500 టోకెన్స్ చొప్పున తగ్గించేసి ఇస్తున్నట్టు న్యూస్ అనేది వచ్చిందనమాట. ఇలా తగ్గించిన టోకెన్స్ ని మళ్ళీ ఏమన్నా భక్తులు వచ్చేదాన్ని బట్టి పెంచుతారా అని ఒక డౌట్ సార్. ఇంకొకటి, వైకుంఠ ద్వార దర్శనం ఉంటే 10 రోజుల పాటు తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ 10 రోజుల పాటు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు ఆ టైంలో పెట్టినట్టు సబ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఒక 5-6 ప్లేసెస్ లో గతంలో ఇస్తున్న విధంగా ఇస్తే ఆ 10 రోజులు భక్తుల క్రౌడ్ కి తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆఫ్లైన్ అకామిడేషన్ పొందడానికి. ఇదొకటి. నెక్స్ట్ థర్డ్ వన్, ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అన్ని కూడా మనకి 3 months బిఫోర్ గా రిలీజ్ చేస్తున్నారు సార్ రైల్వే రిజర్వేషన్ కి అనుగుణంగా. ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది 2 months కి తగ్గించున్నారు సార్. దాన్ని బేస్ చేసుకొని మన ఆన్లైన్ టికెట్ ను కూడా 2 months కి తగ్గించి, అంటే 2 months బిఫోర్ గా రిలీజ్ చేస్తే
భక్తులు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 సజెషన్స్ కోసం మీకు కాల్ చేశాను సార్. ఇంకొకటి ఫైనలీ సార్, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తుల్ని తిరుమల కొండపైకి అలో చేస్తారా చేయరా? ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఈసారి శుక్రవారం రావడం జరిగింది. శుక్రవారం రావడం వలన భక్తుల దర్శనం కోసం ఉన్న సమయం కొంచెం తక్కువగా ఉంటుంది. అదొక కారణం వలన ఆ రోజు మొత్తం మీద ఎన్ని దర్శనాలు చేయించగలము అనేది కొంతవరకు తగ్గుతుంది. అదే కాకుండా ఎస్ఐడి టికెట్లు కొద్దిగా తగ్గించి సాధారణ భక్తులకి ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువగా సాధారణ భక్తులకి ఇస్తున్నాము. అలాగే మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మొత్తం మీద ఉన్న భక్తుల సంఖ్యలో మాత్రం తేడా ఉండదు. సాధారణ భక్తులకి ఇక్కడికి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కోసం టికెట్లు ఇచ్చేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అకామిడేషన్ గురించి ఒక సిస్టమ్ గురించి చెప్పారు, మార్చమన్నారు. అది పరిశీలిస్తాం. కానీ ఈ సిస్టంలో మళ్ళీ మార్పులు తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి పరిశీలిస్తాము. రైల్వే రిజర్వేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు 3 నెలల నుంచి ఇప్పుడు 2 నెలలు మార్పు చేయడం జరిగింది కాబట్టి దానికి సందర్భంగా ఎస్ఐడి టోకెన్లో కూడా వాటిని కూడా ముందుగా రిలీజ్ చేయమన్నారు. అది కూడా పరిశీలిస్తున్నాము. అలాగే టికెట్ లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. టికెట్ లేని వాళ్ళకి ఎప్పటిలాగానే వారికి దర్శనం ఉండదు, అది మాత్రం గ్రహించాలి. ఈ 10 రోజుల తర్వాత దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది టికెట్లు లేని వాళ్ళు సర్వదర్శనంలో, ఇది గ్రహించాలి. మిగిలిన మార్పులు ఏమీ లేవు దీనికి సంబంధించిన వరకు. నెక్స్ట్ సార్, గుంటూరు నుండి సుబ్బారావు గారు. ఓం నమో వెంకటేశ్వర. సుబ్బారావు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ హలో చెప్పండి సుబ్బారావు గారు. మీరు వచ్చాక బాగుంది, తిరుపతి కొండ మీద అన్ని సౌకర్యాలు బాగున్నాయి మాకు. ధన్యవాదాలు. ఒకటి సార్, లక్కీ డిప్ సార్ తగలట్లేదు సార్ మాకు. 2-3 సంవత్సరాలు మేము ట్రై చేస్తున్నాము, ఒకసారి మాకు తగలేదు లక్కీ డిప్ అనేది. ఒకసారి అది లక్కీ డీప్ అనేది లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి పదుల సంఖ్యలోనే ఉంటాయి. సేవల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా మీరు. సో తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలా ప్రయత్నిస్తే మీకు మీ అదృష్టాన్ని బట్టి రావచ్చు అవకాశం. ప్రయత్నిస్తూ ఉండండి. తర్వాత సార్, కొత్తకోట నుండి బాలరాజు గారు. బాలరాజు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, ఇది అదే మన వైకుంఠ ద్వారం టికెట్లు ఆన్లైన్లో ఆ రోజు కోటా విడుదల చేసినప్పుడు రాలేదు సార్ మాకు టికెట్లు. అయితే ఏం లేదు సార్, శ్రీవారి మెట్ల ద్వారా ఉదయం 6 గంటల నుంచి చెప్పండి. 6 గంటల నుంచి ఉన్నాయి కదా సార్ టికెట్లు. 6,000 టికెట్లు ఉన్నాయి, 8,000 టికెట్లు ఉన్నాయి సార్ వైకుంఠ ద్వారం దర్శనానికి. మీకు తిరుమలలో 8 కౌంటర్లు ఉన్నాయి. ఆ కౌంటర్ ద్వారా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. 3 రోజులకు గాను 1,20,000 టికెట్లని రిలీజ్ చేస్తున్నాము. మీరు తీసుకోవచ్చు అక్కడ ఆ కౌంటర్స్ ద్వారా. 9వ తారీఖు, జనవరి 9వ తారీఖు తీసుకోవచ్చు తిరుపతిలో. తర్వాత సార్, వైజాగ్ నుండి సత్యానందరెడ్డి గారు. సత్యానందరెడ్డి గారు చెప్పండి. సార్ యోగా నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ చిన్న రిక్వెస్ట్ అండి, సీనియర్ సిటిజన్లకి ఇంతకుముందు 10 గంటలకి ఆధార్ కార్డు తీసుకోవాలి, సెట్లో కూర్చోబెట్టి ఇచ్చిపెట్టేవారు. అదే విధంగా మళ్ళీ కంటిన్యూ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి.
ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది ఆన్లైన్ సిస్టమ్ చేశారు, కానీ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సార్ మీది కట్ అవుతుందండి. చెప్పండి. అవును సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. అలాగండి. అదే సార్, మాది ఏంటంటే సీనియర్ సిటిజన్కి ఇంతకుముందు ముందే తగ్గించాను సార్. చెప్పారు మీరు సీనియర్ సిటిజన్స్ కి ఇంతకుముందు ఆధార్ కార్డు తీసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు అన్నారు. ఆన్లైన్లో తర్వాత దాన్ని ఆన్లైన్లో పెట్టారని చెప్పారు. దాన్ని ఆఫ్లైన్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ డైరెక్ట్గా పరిశీలిస్తామండి. అది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల పరిశీలిస్తాం. సార్ హైదరాబాద్ నుండి నరసింహారావు గారు. నరసింహారావు గారు చెప్పండి. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. శ్రీ వెంకటేష్ అండి. వెంకటేష్ హలో చెప్పండి. నరసింహారావు గారు సార్, ఏం లేదు, మన కరోనా తర్వాత నుంచి వేద విద్యాలయం నుంచి ప్రసారాలు చాలా బాగా వచ్చాయి. ఈ మధ్యన ఒక 10-15 రోజులుగా మళ్ళీ అది ఎందుకో తీసేశారు. భక్తులకి భాగవత పుణ్య ప్రచార కార్యక్రమంలో చాలా బాగుంది. కుప్పవారి ప్రసంగాలు మరీ ఏమన్నా పునఃపరిశీలిస్తారా? పరిశీలిస్తామండి తప్పకుండా. సార్ హైదరాబాద్ నుండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు చెప్పండి. నమస్తే అండి, శ్యామలరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. మేము డిసెంబర్ 12న శ్రీవాణి దర్శనం చేసుకున్నాం సార్. పొద్దున్న 8 to 8:20 మధ్యలో దర్శనం అయ్యింది. మీకు ఫీడ్బ్యాక్ ఇద్దామని చెప్పని ఫోన్ చేస్తున్నాను. నాకు దర్శనం చేసుకునే ముందర దేవుడి దగ్గర వరకు వెళ్ళేటప్పటికి ఒక ఆయన ఆడాళ్ళ జబ్బ పట్టుకున్నారండి. ఒకసారి వదిలేసి మళ్ళీ 2 సార్లు పట్టుకుని తీసుకెళ్ళారు. సరే దేవుడి దర్శనం చేసుకున్నాం. వెంటనే పక్కన తిరగగానే 3 టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో పొడుగ్గా ఉన్న ఒక ఆయన దేవుడి పాదాలు కనిపించలేదు, వెనక్కి తిరగగానే వెంటనే వీటి మీద కొట్టారు లేడీస్ ని. మేము ఇంకొంచెం ముందరికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక సెక్యూరిటీ అతను ఉంటే కనుక వాకీ టచీ పట్టుకుని అతనికి చెప్పాము. నా వయసుకే కాదు, మా వెనకాల ఉన్న లేడీస్ కూడా జరిగింది ఇలాగా. కనీసం టీటీడీ ఎంప్లాయీస్ లో ఉన్న మృగాళ్ళని టీటీడీ సన్నిధిలో దేవుడి సన్నిధిలో పెట్టకుండా ఉంటే మంచిదని చెప్పని. లేదంటే ఆడవాళ్ళని పెడితే వాలంటీర్స్ ఉన్నారండి, అలాగే టీటీడీ ఎంప్లాయీస్ లో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఏ రోజండి? డిసెంబర్ 12వ తారీఖున కదా. డిసెంబర్ 12 దీని గురించి ఎంక్వైరీ చేస్తామండి. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. మీరు చెప్పిన సజెషన్స్ కూడా మేము తీసుకొని దాన్ని పరిశీలిస్తామండి. సార్ విజయవాడ నుండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ చెప్పండి. సరే, 2-3 ప్రాబ్లమ్స్ సార్. సీనియర్ సిటిజన్ చెప్పండి. ఆఫ్లైన్ అకామిడేషన్ సిఆర్ఓలో గంటలు నిలబడాలంటే కష్టంగా ఉంది సార్. సీనియర్ సిటిజన్స్ సపరేట్ ఏమైనా అరెస్ట్ చేయగలరా? అదొకటి సార్. 2, ఇంతకుముందు రాంబగేట్ బస్ స్టాండ్ దగ్గర ఒక కౌంటర్ వచ్చేసాడు. అప్పుడు కొంచెం ఈజీగా వచ్చారు. అలాంటివి ఏమైనా అరేంజ్ చేయగలరా? తర్వాత మాకు ఏమవుతుందంటే సిఆర్ఓకి వరకు వెళ్ళి లైన్ నిలబడి చేయడానికి ఒకటి ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తుంది. 2, సిఆర్ఓ బస్ దగ్గర దిగి మన ర్యాంప్ పైకి ఎక్కి సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేటప్పటికి మాకు చాలా కష్టమైపోతుంది సార్ లగేజ్తో. అందువల్ల కొంచెం అది చేయగలని చూస్తున్నాను. తర్వాత నేను యాక్చువల్లీ రిటైర్డ్ ఫ్రమ్ డిఫెన్స్ సార్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సివిలియన్. మాకు కూడా ఏమైనా సర్వీస్ పర్పస్ లాగా అవకాశాన్ని ఇవ్వగలుగుతారని చెప్పేసి మా కోరిక సార్. ఇంకోటి మీరు చేస్తున్న 2 days మాత్రమే అకామిడేషన్ తిరుమల అరేంజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ అప్రిషియబుల్ సార్. ధన్యవాదాలు మీకు. మీరు ఆఫ్లైన్ అకామిడేషన్లో అక్కడ మీరు అకామిడేషన్ పొందడానికి సీనియర్ సిటిజన్స్కి ఇబ్బంది ఉందని చెప్పారు. దానికి
వేరేగా అరేంజ్మెంట్స్ ఏమైనా ప్రత్యేకంగా చేస్తాం మేము, దాన్ని పరిశీలించి తప్పకుండా చర్య తీసుకుంటాము. అలాగే ర్యాంప్ అనేది సరిగా అర్థం కాలేదు, ఎక్కడో ర్యాంప్ పెట్టమన్నారు ఇక్కడ. ఏంటి అక్కడ ర్యాంప్ పెట్టమంటున్నారా? ర్యాంప్ ఏమన్నా మార్చొచ్చేమో. అలాగే, ఓకే, అది చెక్ చేయండి ఏమన్నా చేయగలం అనేది. అది ఆ విషయాన్ని ర్యాంప్ ఒకటి మీకు ఎక్కడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు, అది కూడా పరిశీలిస్తామండి. నెక్స్ట్ సార్ వరంగల్ నుండి సుమన్ గారు. సుమన్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మేము అంగ ప్రదక్షిణ సేవ కోసం 6 months నుంచి ట్రై చేస్తున్నాం సార్. అది టికెట్ జస్ట్ ఒక 30 within 1 minute లోపల బ్లాక్ అయిపోతున్నాయి సార్. టికెట్స్ టోకెన్స్ దొరకట్లేదు ఆన్లైన్లో. ఒక నార్మల్గా ఆర్డినరీ పీపుల్స్కి అంత MBPS స్పీడ్ తోటి నెట్ యూజ్ చేయడం కదా సార్, మేము అంత బ్లాక్ చేస్తున్నారంట. కొంచెం దీనికి ఏదైనా ఆఫ్లైన్లో ఏమన్నా ఫెసిలిటీ ఉందా సార్ అంగ ప్రదక్షిణ సేవకి? టికెట్స్ బ్లాక్ చేస్తున్నారంట. అలాగండి. అంగ ప్రదక్షిణానికి తక్కువ ఉంటాయి కాబట్టి రోజుకి 750 ఉంటాయి. సో తక్కువ ఉంటాయి కాబట్టి త్వరగానే అయిపోతాయి. వేరే వాళ్ళు బ్లాక్ చేయడం ఉండదు, మీకు కూడా కౌంటర్ కనిపిస్తుంది బుక్ చేసుకునేటప్పుడు. తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా అవుతాయి. మీరు మళ్ళీ ప్రయత్నించడమే అండి. ఇక్కడ ఆఫ్లైన్లో లేదు, ఆన్లైన్లోనే ఉంటుంది అంగ ప్రదక్షిణ అనేది. అంటే అడిగేవారు. సార్ వేణిగుంట నుండి విష్ణు గారు. విష్ణు గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విష్ణు, రేణిగుంట నుంచి మాట్లాడుతున్నాను. సో నేను వచ్చి మేజర్గా 3 points చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము రెగ్యులర్గా తిరుమలకి 2-wheelerలో వస్తుంటాము. సో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, నేను ఒకసారి బుక్స్ పార్సల్ తీసుకొచ్చాను, అంటే నార్మల్గా వచ్చాను, బట్ చెకింగ్ సరిగ్గా చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే అట్లా లోకల్స్ వచ్చేటప్పుడు ఏమంటే విజిలెన్స్ వాళ్ళు సరిగ్గా చెక్ చేయట్లేదు. ఏమైనా పార్సల్స్ ఉన్నా కానీ డిక్కీలు అట్లాంటివి పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ ఆ పార్సల్ ఏంటని అడగడం, లేదా ఓపెన్ చేసి చూడడం లాంటివి చేయట్లేదు, వదిలేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా లక్కీ డిప్ వేయడానికి ఓన్లీ 2 members మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. ఒక ఫ్యామిలీలో మినిమం 3 members ఉంటారు. సో అది 3 membersకి చేస్తే బెటర్ అనుకుంటున్నాను. హలో అలాగండి. హలో అలాగండి, మీరు చెప్పింది 2-wheelers చెకింగ్ సరిగ్గా జరగట్లేదని చెప్తున్నారు. అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లక్కీ డిప్కి సంబంధించి అందరికీ అవకాశం కల్పించాలి కాబట్టి అలా పెంచుకోవడం అనేది కష్టమవుతుంది. తర్వాత సార్ వనస్థలిపురం నుండి సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మాకు భాగవతం SPGCలో భాగవతం మేము చాలా ఫాలో అయ్యేవాళ్ళము. ఆయన మానేసిన తర్వాత మాకు చాలా డిసప్పాయింట్ గా ఉంది. దయచేసి ఆయన మళ్ళీ విశ్వనాథ్ శర్మ గారిది, శాస్త్రి గారిది పునరుద్ధరించమని ప్రార్థన అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. భాగవతం గురించి SPBCలో వచ్చేది ఇది మళ్ళీ కావాలని అడుగుతున్నారు విశ్వనాథ్ శర్మ గారిది, అది పరిశీలిస్తామండి. తర్వాత సార్ కాకినాడ నుండి కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నా పేరు ఎం కృష్ణమూర్తి అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నా అండి. సీనియర్ సిటిజన్, 76 ఏళ్ళు. ఇంత క్రితం ఈ కుప్ప విశ్వనాథ శర్మ గారిది భాగవతం మళ్ళీ రెస్టోర్ చేయండి దయచేసి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మేము దానికి బాగా అలవాటు పడ్డాం. అది లేక చాలా చింతనగా ఉంది మాకు. మా మొర ఆలకించండి కొంచెం. నేను చాలాసార్లు మెసేజ్లు కూడా పెట్టాను.
మీరు అది కొంచెం రెస్టోర్ చేస్తారని చెప్పేసి మరీ మిమ్మల్ని. అలాగే అండి, పరిశీలిస్తాం తప్పకుండా. తర్వాత సార్ బెంగళూరు నుండి తులసి ప్రసాద్ గారు. చెప్పండి తులసి ప్రసాద్ గారు. హలో సార్, నమస్తే సార్. సార్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. ఆన్లైన్లో మేము బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ కుదరడం లేదు. అట్ ద సేమ్ టైం ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ నుంచి నెక్స్ట్ వీక్ అడిగినా కూడా దొరుకుతున్నాయండి టికెట్స్. ఎలా అండి అది? ఇప్పుడు టూరిజం వారికి ఇంతకు ముందు వారం రోజుల ముందు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది టూరిజం కోటా. ఆన్లైన్లో మాత్రం 3 నెలల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టూరిజం కోటాని కూడా మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఆ టూరిజం కోటాని తీసేయడం జరిగిందండి. సార్ జనగాం నుండి మల్లీశ్వరి గారు. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మేము జనగాం నుంచి మల్లీశ్వరి ఫోన్ చేస్తాం సార్. మేము శ్రీవారి సేవకి ప్రతి 4 years నుంచి ఇయర్ కి 2 times వస్తాం సార్. ఈసారి మాకు వైకుంఠ ఏకాదశికి బుకింగ్ ఒకటి కాలేదు. ప్రతిసారి అడిషనల్ ఒకటి పెడతారు సార్. ఈసారి పెట్టలేదు ఒకటి. అడిషనల్ కోటా పెట్టేవాళ్ళు ప్రతిసారి, ఈసారి పెట్టలేదు సార్. అది నేను కరోనా అప్పటి నుంచి చాలా అక్కడ 2-3 times మాత్రం సేవ చేస్తున్నాను. అలాగే. అయితే ఇంకొకటి సార్, ఇందాక ఒకరు అడిగారు చూడండి సార్, అక్కడ దర్శనం చేసుకొని పోతుంటే బాగా ఇదే లేడీస్ పైన చేసి నెడుతున్నారని. అది వైకుంఠ ఏకాదశి ప్రతిసారి 4 years నుంచి నేను మాత్రం ముందు అక్కడ మెయిన్ డోర్ దగ్గర మాత్రమే నేను ఉంటున్నా. అక్కడ నేను ఒకటి పరిశీలించింది ఏంటంటే, కానీ చాలా నిదానంగా పోతున్నా, ఎంత పెద్దవాళ్ళని కానీ ఎలాంటి వాళ్ళని కానీ మరీ మెడబట్టి అయితే దోస్తున్నారు సార్. అదొకటి మాత్రం గమనించాలి. ఎందుకంటే మేము అక్కడ ఉండి వాళ్ళకి ఏమన్నా చెప్దామంటే మీరు ఇక్కడ వద్దు, మీరు వెళ్ళిపోండి అంటారు. మేము చాలా చాలా నీట్ గా సేవ చేస్తున్నాం అక్కడ నిలబడి. కానీ జెంట్స్ మాత్రం మరీ దారుణంగా నెడుతున్నారు సార్. అంటే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు కానీ ఎంత చిన్నోళ్ళు కానీ నెడితే పోయి ముందు చాలా ముందు పడేటట్టు ఉన్నారు. అలాగే చిన్న ప్రాబ్లం మాత్రం. అలాగే మీరు 2 సమస్యలు చెప్పారు. మీది శ్రీవారి సేవ కోసం వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వచ్చేవారు అదనపు కోటాని రిలీజ్ చేసేవారని చెప్పారు. అదనపు కోటా రిలీజ్ చేసే అవసరం ఈసారి పడలేదు, ఎందుకంటే ఉన్న కోటా ప్రకారం అందరూ కూడా వచ్చారు మొదటిసారి. అదొకటి. తర్వాత పోయిన సంవత్సరం గత 4 సంవత్సరాలుగా మెయిన్ డోర్ దగ్గర మీకు లేడీస్తో బిహేవియర్లో ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్తున్నారు. అది ఈసారి జరగకుండా చర్యలు తీసుకుంటామండి. సార్ రాజంపేట నుండి ప్రసాద్ రెడ్డి గారు. నమో వెంకటేశయ్య. నమో వెంకటేశయ్య. చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు, చెప్పండి. రాజంపేట. ఏం లేదండి, మేము అంగప్రదర్శన గత 15 సంవత్సరాలుగా మేము 15 సంవత్సరాలుగా ప్రతి వారము రెగ్యులర్ గా చేస్తున్నాము. కాకపోతే మీరు ఆన్లైన్ ఇచ్చారు, ఇప్పుడు అవి టికెట్స్ మాకు దొరకట్లేదు. మాకు మొక్కుబడులు ఉన్నాయండి, మాకు చేసేదానికి వీలు కావట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ లో ఆ విధంగా చేశారు. మాకు అసలు లాస్ట్ లోకల్ అని చెప్పి 250 టికెట్లు ఇచ్చారు, అవి కూడా ఆన్లైన్ చేశారు. మాకు దొరకడం లేదండి. సో దానికి దయచేసి మాకు ఏదైనా ఆల్టర్నేట్ ఇష్యూ చేసి మీ ద్వారానే డైరెక్ట్ గా మీకు తిరుమలనే ఇష్యూ చేసేటట్టు చేయండి. ఎందుకంటే మేము ప్రతి వారము వచ్చి మేము మా మొక్కుబడులు తీసుకునే వాళ్ళం అన్నమాట గత 15 సంవత్సరాలుగా. సో దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఈ అంగ ప్రదక్షిణ కోసం రోజుకి 750 మంది మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. అడిగేవారు లక్షల్లో ఉంటారండి. మీకు దొరకలేదు అంటే మళ్ళీ ప్రయత్నించాలి అంతే. ఆన్లైన్లో లోకల్ వారి కోసమే, లోకల్ది కూడా ఆన్లైన్లో ఇస్తుంది, లోకల్ వారి కోసమే. సో దీంట్లో బయట వారు తీసుకోవడానికి లేదు. ఇది కూడా అంటే మనకి అవకాశం ఉన్నది తక్కువ మందికి.
అడుగుతున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది వస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలండి, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. సార్ చిత్తూరు నుండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ మీరు అన్నప్రసాద కేంద్రం మీద మీరు తీసుకుంటున్న శ్రద్ధకి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైంది సార్. చెప్పండి సార్. ఇంకొక చిన్న సూచన సార్. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈవెన్ సుప్రభాత సేవలో కూడా సార్ జబ్బలు పట్టుకుని లాగేస్తున్నారు సార్. అసలు లేడీస్ అనేసి ఏమీ లేదు, జెంట్స్ అని లేదు సార్. ఈవెన్ శ్రీవారి సేవకులుగా ఉన్న ఆడవాళ్ళు కూడా లాగేస్తున్నారు సార్. అలాగే అది మీ దృష్టి ఆ విషయం తప్పకుండా పరిశీలిస్తాం. సార్ బళ్ళారి నుండి రఘు గారు. రఘు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ ఎస్విబిసి టీవీకి సంబంధించి యూట్యూబ్ లో పెట్టే చాట్ మెసేజెస్ కాస్త మీరు పరిశీలించాలా, దానికి కానీ ప్రయారిటీ ఇవ్వాలని నా మనవి సార్. మేము భాగవతం సంబంధించి ఎన్నో తూర్లు రిక్వెస్ట్ చేసుకున్నాము, అది ఎందుకు ఆపేసినారు అనేది మాకు అర్థమే కావడం లేదు. సడన్లీ అట్లా అబ్రప్ట్ గా ఆపడానికి కారణం ఏమి, మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆ ఫార్మాట్ 1.5 hours నుంచి 1/2 hour దింపారు మీరు, అది మాకేం అర్థం కావడం లేదు సార్. వాట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు నో. అండ్ ఆల్సో ఈ చాట్ మెసేజెస్ మాకు బ్లాక్ చేసినారు, అట్లా బ్లాక్ చేయకోకుండా ఉండాలని మనవి చేస్తున్నాం సార్. అలాగే అండి, చాలా మంది అడిగారు ఈ భాగవతం అనేది కార్యక్రమము పునఃప్రారంభించాలని, అది కూడా పరిశీలిస్తామండి. చాట్ మెసేజెస్ బ్లాక్ చేశారనేది అది కూడా చూస్తాం. మరి మీరు పోస్ట్ చేశారని చెప్తున్నారు, బ్లాక్ చేశారంటున్నారు, ఒకసారి చూస్తామండి. అది కామెంట్ సెక్షన్, ఓజీ గారు కామెంట్ సెక్షన్లో బ్లాక్ చేసింది. దేవకి గారు. హలో హలో చెప్పండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. నేను తిరిగి శ్రీరంగం నుంచి మాట్లాడుతున్నాను. మీరు 2 months ముందే మీరు రిజర్వ్ చేయమంటున్నారు, ఆన్లైన్ లో చేస్తున్నాము. అయితే ఏదో ఒక సందర్భము, ఒక పూట అంటే ఇంట్లో మంచివి జరుగుతుంది, చెడ్డవి జరుగుతుంది 2 నెలల్లో. దాంట్లో ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటుంది, మీకు తెలుసు. మాకు రీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా, అదే మంత్ లో రాలేనప్పుడు రీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా. అంటే మీరు రాలేనప్పుడు రీ ఎంట్రీ ఇమ్మని అడుగుతున్నారా, రీషెడ్యూల్ చేసుకోవడానికి? అప్పుడు ఏదో మేము నాకు 65 అవుతుంది, 65 అవుతుంది నాకు వయసు. రీషెడ్యూలింగ్ అనేది అదే మంత్ లో ఒక రోజు రీషెడ్యూలింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రీషెడ్యూల్ చేయడం అనేది, ఎందుకంటే అన్ని స్లాట్స్ కూడా బుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి రీషెడ్యూల్ చేయడం అనేది ఇబ్బంది అండి. రీషెడ్యూల్ చేయడం అనేది సాధ్యం కాదు. సార్ గుంటూరు నుండి రాధాకృష్ణ గారు. ఇక్కడ సౌండ్ పెట్టుకున్నాను. హలో చెప్పండి రాధాకృష్ణ గారు. నమో వెంకటేశ్వర సార్. నమో వెంకటేశ్వర చెప్పండి. సార్ డోనార్ కి సనాతన ధర్మం ప్రకారంగా ఏదైనా సరే ఇబ్బందులు ఏమైనా ఇస్తే 1 సంవత్సరం పాటు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు సార్. పుణ్యక్షేత్రాలకి వాళ్ళకి మరొక అవకాశం ఒకసారి, అంటే సంవత్సరంలో మొత్తం ఇస్తున్నారు మీరు, వారికి మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాను సార్. అది సంగతి. ఇప్పుడు సనాతన ధర్మం పాటించే వాళ్ళు, తల్లిదండ్రి పోయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు దర్శనానికి రాలేని పరిస్థితి వస్తుంది పుణ్యక్షేత్రాలకి. పరిశీలిస్తామండి దాని గురించి. సార్ గుంటూరు నుండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మేము గుంటూరు నుంచి అండి. సీనియర్ సిటిజన్స్ మీరు 65 years అన్నారు, అది సీనియర్ సిటిజన్ అన్నింటిలో కూడా 60 years కదా, 60 years చేస్తే బాగుంటది కదా. అలాగండి, చూస్తాను, పరిశీలిస్తాను.
హర్ష గారు చెప్పండి. సార్ మేము 2 years బ్యాక్ సప్తగిరి మ్యాగజైన్ అనేది బుక్ చేసుకున్నామండి. కాకపోతే ఇప్పటి వరకు ఒక్క మ్యాగజైన్ కూడా రాలేదండి. సరే అండి, మా అధికారులు మీతో కాంటాక్ట్ అవుతారండి, మాట్లాడి ఎందుకు రాలేదు, సమస్య ఏంటనేది పరిష్కరిస్తారు. డీటెయిల్స్ తీసుకోండి ఎస్విబిసి నుంచి. సప్తగిరి రాజగోపాల్ చెక్ చేసుకోండి, చూసుకోండి, నోట్ చేసుకోండి. సార్ కాళహస్తి నుండి లక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పండి. సార్ ఆంధ్రప్రదేశ్ టికెట్లు ఆన్లైన్ లో ఇస్తున్నారు. హలో, అలాగే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ టికెట్ ఆన్లైన్ లో ఇస్తున్నారు. అది నాకు చేసుకొని చేస్తారా సార్? నేరుగా వస్తే ఇస్తారా? మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. మీరు ఏమైంది ఏమన్నారు? తెలియదు అంటున్నారు. ఓకే, మీతో మాట్లాడి గైడ్ చేస్తారండి, ఎలా చేయాలనేది మీకు చెప్తారు. సార్ కడప నుండి గోపాల్ గారు. గోపాల్ గారు చెప్పండి. చెప్పండి. హలో, నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఇది రాంబాగీచ దగ్గర పాదరక్షలో రూమ్ బయట ఉన్నాయండి. అవన్నీ కొంచెం చూడడానికి చాలా గట్టిగా ఉంది, కొంచెం క్లియర్ చేయండి. రాంబాగీచ దగ్గర ఇక్కడ చెప్పులకు సంబంధించి తిరుమలలో చాలా పెద్ద సమస్య అండి. దానికోసం ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని పెట్టుకోవడానికి కానీ మళ్ళీ తీసుకోవడానికి కానీ ఒక అరేంజ్మెంట్ కోసం ఒక స్టడీ చేస్తున్నామండి. ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది లేకుండా చూస్తాము. రాంబాగీచ దగ్గర ఉన్న సమస్య కూడా తప్పకుండా మేము పరిష్కరిస్తాము. సార్ హైదరాబాద్ నుండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇది వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుతున్నాను సార్. ఇది నేను న్యూస్లలో చూశాను. ఏంటంటే దర్శనం ఏ రోజైతే మీకు స్లాట్ బుక్ అయిందో ఆ రోజే మిమ్మల్ని తిరుమలకి అలౌ చేస్తామని చెప్పారు. అది వాస్తవమేనా సార్? అవును, ఆ స్లాట్ ప్రకారమే రావాలి కదా, స్లాట్ ప్రకారమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. స్లాట్ ప్రకారమే మరి స్లాట్ బుకింగ్. దర్శనానికి అదే టైంకి వస్తాం సార్, అట్లీస్ట్ కొండపైకి అయినా. కొండపైకి అంటే మీ అకామిడేషన్ బట్టి మీరు రావచ్చు. అంటే మేము ఇప్పుడు మీ అకామిడేషన్ ప్రకారం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం సార్. మేము 11th కి రీచ్ అవుతా ఉన్నాం తిరుపతికి హైదరాబాద్ నుండి. మాకు స్లాట్ వచ్చేసి 12th కి అయింది సార్. ఆ 1 day మాత్రం బయట ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా. అట్లీస్ట్ కొండ మీదకి వచ్చి అక్కడ బయటనైనా మేము అకామిడేషన్ లేకపోయినా మీ దర్శనం ఏ రోజు ఉందో చూసుకుని ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈసారి కూడా ఉంది. దీంట్లో మార్పు ఏమీ లేదండి. దర్శనం వరకు మాత్రమే మేము ఆ రోజు ఆ స్లాట్ ప్రకారమే ఉంటుంది. అకామిడేషన్ రూల్ ప్రకారం 12 గంటల ముందు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దాని ప్రకారం బుక్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో మార్పు ఏం లేదు. దర్శనం గురించి ఎప్పటిలాగానే ఆ టైంకి ఆ స్లాట్కి రావాలి అనేది మాత్రం చెప్పాము. సార్ మచిలీపట్నం నుండి శేఖర్ గారు. శేఖర్ గారు చెప్పండి. హలో, చెప్పండి. హలో, నమస్కారం అండి. నా పేరు మిరియాల శేఖర్ అండి, మచిలీపట్నం. చెప్పండి శేఖర్ గారు. అది దర్శనం స్టార్టింగ్ పాయింట్ చాలా దూరంగా పెడుతున్నారండి. అక్కడి నుంచి రావటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు పెడితే బాగుంటుంది కానివ్వండి. మనుషులు అంతగా లేనప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ చాలా దూరంగా ఉంటుందండి. అక్కడి నుంచి దాదాపుగా సీనియర్ సిటిజన్స్ దట్టు చెప్పులు లేకుండా నడవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దాన్ని ఏంటంటే మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టడం ఓకే, లేనప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ చాలా దూరం ఉంటుందండి.
ఒకటి. తర్వాత ఇంకోటి అండి, ఇదివరకు కంటే బాగున్నాయండి చాలా. అక్కడ ఏర్పాట్లు కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, అంతా బాగుంది. అయితే ఈ రూమ్స్ లో పెట్టినప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఈ డయాబెటిక్స్ కాస్త అందట్లేదండి. చాలా టైం ఎక్కువ తీసుకుంటున్నారు. చాలా 2 గంటలు కూడా రావట్లేదు ఏమి. కొన్ని ఏమన్నా ప్రైవేట్ గా కొనుక్కునే అవకాశం కూడా ఏం ఉండదు లోపల. సపోజ్ అదొకటండి. ఇంకోటి, తర్వాత అక్కడ లోకల్ సైట్ సీయింగ్ కి ఆటోలు, తర్వాత జీపులు అవి ఉంటున్నాయి కదండి. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే లూట్ చేస్తున్నారండి. అసలు వాళ్ళు చెప్పింది వేదం. దానికి ఒక మీరు దేవస్థానం తరపునే ఏదైనా ఒకటి ట్రాన్స్పోర్ట్ లాంటిది ఎలా చేయటం, లేకుంటే కనీసం ఒక రేట్ ఒకటి మీరు దేవస్థానం తరపున ఫిక్స్ చేసి పలానా చోట సపోజ్ జాపానికి ఇంత, ఇంకోటి ఇంత, టోటల్ ఓవరాల్ గా ఇంత అనేది పెడితే బాగుంటుందండి. అసలు ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళది అందరూ రింగ్ అయిపోయి, అక్కడ జీప్ డ్రైవర్స్ వాళ్ళు రింగ్ అయిపోయి ఒక విధంగా రౌడీజం లాగా ఉందండి వాళ్ళది. అలాగే అండి, అలాగే తప్పకుండా. మీరు 3 విషయాలు చెప్పారు. ఒకటి, మీకు క్యూ లైన్ ఎక్కువ లేకపోయినా సరే నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దూరంగా క్యూ లైన్లో ఎంట్రీ అనేది దూరంగా జరుగుతుంది, అందువలన ఎక్కువ నడవాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ పద్ధతి ఇంతకుముందు ఉండేది మార్చాము. క్యూ లైన్ తక్కువగా ఉన్నప్పుడు నడవాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే జాయిన్ అయ్యేలాగా పెట్టాము. బట్ ఏ రోజు అనేది మీరు చెప్పగలిగితే ఆ రోజు ఎందుకు అలా చేయడం జరిగింది అనేది చెక్ చేస్తాము. ఎందుకంటే అందరికీ కూడా, విజిలెన్స్ వారికి, టీటీడీ మా సిబ్బంది అందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువ దూరం నడిపించొద్దు, క్యూ లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదైతే తప్పదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తున్నారు. ఏమైనా మీరు చెప్పిన రోజు ఆ విధంగా ఎందుకు జరిగింది అనేది కూడా మేము పరిశీలిస్తాము. ఆ రోజు ఏంటో మీతో మాట్లాడి ఎందుకు జరిగింది అనేది చూడటం జరుగుతుంది. తర్వాత వాహనాలకు సంబంధించి ప్రైవేటు వాహనాలు ఎక్కువగా మీకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇది కూడా, ఈ విషయం కూడా మేము పరిశీలిస్తున్నామండి. ఒక కమిటీ కూడా ఉంది, ఈ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసి దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది కూడా పరిశీలిస్తున్నాము. అలాగే టీటీడీకి సంబంధించి 12 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా 10 వాహనాలని పెట్టడానికి పర్మిషన్ కూడా తీసుకుంటున్నాము. ఆ వాహనాలు కూడా వచ్చాయంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నామండి. సార్, తుని నుండి నారాయణ గారు. నారాయణ గారు చెప్పండి. సార్, ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేష్ సార్. 2 రోజులు మేము కొద్దిగా 6 నెలలకు ఒకసారి తిరుపతి వస్తూ ఉంటాం సార్. మాకు ఎదురైన అనుభవం ఏంటంటే వెయిటింగ్ షెడ్స్ ఉన్నాయి కదా సార్. వెయిటింగ్ షెడ్స్ లోని మీ రిప్రజెంట్ దేవస్థానం స్టాఫ్ ఒకరిని ఎవరన్నా పెడితే కొద్దిగా లోపలికి వచ్చేస్తున్నారు. అందరూ గుంపుగా పడిపోయి ఆ క్యూ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా. అక్కడ వాళ్ళకి తెలియదు, అక్కడ అన్నప్రసాదం ఇస్తారు, కాసేపు వెయిట్ చేయిస్తారు అని చెప్పేసి ఎవరికి తెలియట్లేదు. మీరు ఒక స్టాఫ్ను కానీ పెట్టి ఉంటే వీళ్ళు పెడుతున్నారు, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ప్రసాదం ఇవ్వడానికే పరిస్థితులు అయిపోతున్నారు అటు సైడ్. వాళ్ళకి లోపల కొద్దిగా ఎన్విరాన్మెంట్ ఎవరికైనా మీకు డిస్ప్లే బోర్డు లేదు, ఏమీ లేదు, కనీసం ఫోన్ సౌకర్యం కూడా అందులో లేదు. ఎవరికైనా మేము ఫోన్ చేద్దాం అన్నా సరే. అదే సార్ మెయిన్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సమస్య పరిష్కరిస్తాము. ఫోన్ కూడా ఉంది, అది ఎందుకు ఇబ్బంది ఉందో అనేది దాన్ని కూడా పరిశీలిస్తామండి. షెడ్ లోపల టీటీడీ సిబ్బంది ఉండాలి అనేది మీరు చెప్తున్నారు, శ్రీవారి సేవకులు కాకుండా. తప్పకుండా ఈ విషయంలో నేను పరిశీలించి చర్య తీసుకుంటాను.
సార్ శ్రీకాకుళం నుండి కిరణ్ గారు. హలో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ చెప్పండి. నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నానండి. మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్లకి మీరు 300 రూపీస్కి రిలీజ్ చేశారు. దానికి నేను ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా 1300 చూపిస్తున్నాయి ఒక స్లాట్ లో. కానీ బుక్ చేసేటప్పుడు మాత్రం బుక్ అనదర్ స్లాట్ అనే వస్తుందండి. ఎంత ప్రయత్నించినా అదే ప్రాబ్లం వస్తుంది. ఆ పేమెంట్ ఇష్యూ ఏదో ఉంది. ఆ పేమెంట్ ఇష్యూ చూపించి ఆపేస్తున్నారు. అది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. అది కొంచెం సాల్వ్ చేయండి ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్చువల్ టైం అనేది వస్తుంది. ఆ వర్చువల్ టైమ్ యాక్చువల్ 2 minutes వస్తే మనకి ఆ వర్చువల్ టైం కంప్లీట్ అయ్యేసరికి 4 minutes పైన అయిపోతుంది సార్. అంటే మామూలుగా మన టైమింగ్ ప్రకారం చూసుకుంటే అది డిఫరెన్స్ గా ఉంది. అదొకటి రెక్టిఫై చేయాలి సార్. దానివల్ల లేట్ అవ్వడం వల్ల నాకు బుక్ చేసుకునే అవకాశం దొరకలేదు సార్. 2 విషయాలు చెప్పారు మీరు. వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్లలో మీకు పేమెంట్ సంబంధించి ఇబ్బందులు వచ్చాయనేది, అది టెక్నికల్గా ఎందుకు వచ్చిందనేది మీ దగ్గర సమాచారం తీసుకుని దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. మీతో మా సిబ్బంది మాట్లాడతారు. ఎందుకంటే లక్షల మంది బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి మరి మీకు ఎందుకు సమస్య వచ్చిందనేది దాన్ని పరిశీలించడం జరుగుతుంది. వర్చువల్ టైమర్ అనేది ఒక ఎస్టిమేషన్ మాత్రమే అండి. ఇది ఎగ్జాక్ట్గా ఉండదు. కానీ అంత తేడా ఎందుకు వచ్చిందనేది కూడా అది అల్గారిథం ఎందుకు ఆ విధంగా చూపిస్తుంది అనేది కూడా పరిశీలిస్తామండి. 2 minutes అని చూపించి 4 నిమిషాలు ఎందుకు పట్టింది అనేది చెక్ చేస్తాం. సార్ కాకినాడ నుండి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. హలో సార్, నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ చెప్పండి. సార్ నేను లక్ష్మీనారాయణ సార్ నా పేరు. ఇప్పుడు మన ఈ పురాణ ప్రవచనం దగ్గర అయోధ్యాకాండ పూర్తిగా వస్తుంది. దాని తర్వాత కిష్కింధాకాండ మన అరణ్యకాండ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పేసి. అలాగే అండి, తప్పకుండా. సార్ అనకాపల్లి నుండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర చెప్పండి. సార్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి 9 ప్లేసుల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు కదా సార్? అవునండి. అంటే మన 9వ తారీఖు ఉదయం 5 గంటలకు అంటున్నారు. అంటే 8 నైట్ నుంచి జనాలు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు క్యూ లైన్లకు పంపించేస్తారా కౌంటర్ దగ్గరికి, లేదంటే అందరినీ ఒకేసారి ఆ టైంకి వదిలిపెడతారు? అది కొంచెం క్రౌడ్ ఎక్కువైపోతుంది సార్, అలా వదలడం వల్ల. అది ఏమన్నా పొద్దున్నే అండి, పొద్దున్న 5 గంటలకండి. అవును సార్, అంటే ముందు రోజు నుంచి వచ్చేస్తారు కదా సార్ జనాలు. అలాగే మేము చూసుకుంటామండి. అది పొద్దున్న 5 గంటలకి షెడ్యూల్ చేసింది. పొద్దున్న 5 గంటలకు రావాలి. 5 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలనేది మేము పరిశీలిస్తాం. సార్ హైదరాబాద్ నుండి మురళి గారు. మురళి గారు చెప్పండి. హలో మురళి గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మురళి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను యాక్చువల్గా ఒక 5 years నుంచి రెగ్యులర్ గా మన తిరుపతికి వెళ్తుంటాను సార్. ఈ ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఈ అకామిడేషన్ అనేది ఎవరికైతే స్లాట్ బుక్ అవుతుందో వాళ్ళకి ఇస్తున్నారు సార్. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. బట్ ఏంటంటే చాలా ల్యాక్ టైం, చాలా చూపించడమేమో 25,000 చూపిస్తుంది. జస్ట్ స్పాన్ ఆఫ్ 2 to 3 minutes లోనే మొత్తం కూడా అయిపోతున్నాయి సార్. అది ఇంతకుముందు ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడైతే మీరైతే కొత్తగా వచ్చారో వాళ్ళ ఈ టైంలోనే అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు 2-3 times కూడా నేను బుక్ చేసుకున్నాను సేమ్ లింక్ ద్వారా. మళ్ళీ కూడా సార్ ఇంతకుముందు ఒక కాలర్ చెప్పాడు, ఈ 2 lakhs కనిపిస్తున్నాయి సార్, బుక్ చేసుకున్న టైంలో ఇమీడియట్ గా అయిపోతున్నాయి అని అంటున్నారు. అది ఏదైనా సర్వర్ ప్రాబ్లమా, లేకపోతే కావాలని బ్లాక్ చేస్తున్నారా? ఇలాంటి లేకుండా ఉండాలనే కదా సార్ మీలాంటి పెద్దల్ని అక్కడ రిక్రూట్ చేసుకుంది.
అవి కంపల్సరీగా దాన్ని ఒకసారి ఆ కన్సర్న్ మటుకు ఖచ్చితంగా చూడండి సార్. ఇంకోటి సార్ వింటున్నారు సార్? చెప్పండి సార్. ఇంకోటి సార్, ఈ లడ్డు కూడా అది ఇంత ముందు బాగా అంటే పొడిగా ఉండేది సార్. బాగా ఎలా ఉందంటే ముద్దగా ఉంటుంది సార్. అది అలా కాకుండా అంటే నెయ్యి ఎక్కువ వాడటం వల్ల లేకపోతే అది ఏదన్నా ప్రాబ్లమో చూడండి సార్. ముద్దగా ఉంటుంది, బాగా పొడిగా కాకుండా అంటే కొద్దిగా డ్రైగా ఉంటుంటుంది. అది ఎక్కువ రోజుల కొద్దిగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఎప్పుడైతే ఈ వెట్ట ఎక్కువైతే ఉంటుందో కొద్దిగా పాడవటానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఇవన్నీ మీరు కొద్దిగా ఒకసారి ఇవి రిపీటెడ్ గా ప్రతి కాలం చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని చేస్తున్నాం సార్. అలాగే అండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పారు. ఆన్లైన్ బుకింగ్లో 2 నిమిషాల్లోనే మీకు 2 లక్షల నుంచి పడిపోతున్నాయి మీకు చూపించిన దానికి అంటున్నారండి. ఇవన్నీ కూడా నిమిషాల్లోనే అయిపోతాయండి టికెట్లు. ఎందుకంటే సుమారుగా 4-5 లక్షల మంది ఒకేసారి లాగిన్ అయి ఉంటారండి. 4-5 లక్షల మంది లాగిన్ అయి ఉంటారు. సో వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు వెంటనే అయిపోతుంది. అది 2-3 నిమిషాలంటే మాకున్న టికెట్కి రద్దీలకి అదేమి ఎక్కువ కాదు. దీంట్లో ఎక్కడా కూడా ఎవరు బ్లాక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవకాశం లేనే లేదు. సో ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆన్లైన్లో. కొంతమంది బ్రోకర్స్ ఫాల్స్ ఐడీలు తీసుకుని చేసేవారు, అదంతా కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు అది అవకాశం లేనే లేదు. అంతా కూడా టైం స్టాంపింగ్తో పాటు ఏ నిమిషంలో ఎవరు తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు అవన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంటుంది. చాలా పకడ్బందీగా ఒక వ్యవస్థ ఉంది. దీంట్లో ఎవరు కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా అయిపోతున్నాయంటే ఒకటే కారణం ఏంటంటే ఎవరో బ్లాక్ చేయడం కాదు, అంత లోడ్ ఉంటుంది. మాకు 4.5 లక్షల టికెట్లు, ఎస్సీడీ టికెట్లు ఒక నెలలో రిలీజ్ చేసేవి, అవి 15 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోతాయి. 15 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లోనే 90% అన్నీ అయిపోతూ ఉంటాయి. సో అందుకని అకామిడేషన్లో కానీ ఆన్లైన్ బుకింగ్లో కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా చీటింగ్ చేయడం కానీ, బ్లాక్ చేయడం కానీ, లేకపోతే టీటీడీలో ఎవరన్నా చేయడం కానీ అవకాశం లేనే లేదు. ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాము. తర్వాత లడ్డు గురించి వెట్టగా ఉంటుంది అని చెప్తున్నారు. వెట్టగా ఉంటుంది అంటే మాయిశ్చర్ ఎంత ఉండాలి అనేది దానికి ఒక లిమిట్ ఉంటుందండి. అది 14% ఉండాలి. ఆ 14% మాయిశ్చర్కి మించి ఉండదు. అవన్నీ కూడా మేము రెగ్యులర్గా చూస్తున్నాం. దీని మీద లడ్డు మీద మొదటిసారి మీరు చెప్పారు. ఇప్పటిదాకా ఎవరు కూడా మాయిశ్చర్ ఎక్కువ ఉంది, వెట్టగా ఉందని ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇవి కూడా మేము ప్రతిరోజు ఈ మాయిశ్చర్ ఎంత ఉందనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా మా అబ్జర్వేషన్ ప్రకారం కనీసం ఒక వారం నుంచి 15 రోజులు ఈ లడ్డూలు నిల్వ ఉంటున్నాయి, ఇంత ముందులా కాకుండా అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కొంత తడిగా ఉండడానికి కారణం నెయ్యి వలన అయి ఉండొచ్చు. సో డ్రైగా ఉంటే తొందరగా పాడవుతుంది అనేది, డ్రైగా ఉండడం అంటే అది నెయ్యి సరిగా లేకుండా ఉంటే తొందరగా పాడవుతాయి. ఇది ఇప్పుడు మాయిశ్చర్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే అది వెట్టగా ఉండడానికి అవకాశం లేదు. ఓన్లీ నెయ్యి శాతం ఏమైనా కొంత ఎక్కువ ఉండొచ్చు. మామూలుగా తిరుపతి లడ్డూలో ఎలా ఉండేదో ఇంతకుముందు ఆ విధంగానే అదే స్టాండర్డ్ ప్రకారం చేయడం జరుగుతుంది. దానికి దిట్టమైన ఉంటుందండి. ప్రతి లడ్డూకి ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత వేయడానికి లేదు. దేంట్లో ఎంత శాతం ఏది వాడాలి, ఎంత కాజు వాడాలి, ఎంత కిస్మిస్ వాడాలి, ఎంత నెయ్యి వాడాలి, ఎంత పప్పు వాడాలి, అవన్నీ కూడా ఎప్పుడో ఫైనలైజ్ చేసినవండి. ఇవన్నీ దిట్టము. దీంట్లో ఎవరు కూడా మార్పులు చేయడానికి కూడా లేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్ హైదరాబాద్ నుండి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు చెప్పండి. హలో చెప్పండి ఆంజనేయులు గారు చెప్పండి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశ చెప్పండి. ఏమి లేదు సార్, మాకు సీనియర్ సిటిజన్, నేను 75 years, ఆంజనేయులు, హైదరాబాదు. ఎప్పుడు సీనియర్ సిటిజన్ దొరుకుతుంది టికెట్, కానీ అకామిడేషన్ దొరకట్లేదు సార్. అకామిడేషన్ దొరకట్లేదు, చాలా కష్టం అవుతుంది సార్. అకామిడేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుందండి. మీకు టికెట్ దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి మా అధికారులు కూడా మీతో మాట్లాడతారు, ఏమైనా చేయొచ్చేమో అని పరిశీలిస్తాం.
ఎవరు మాట్లాడతారు? అకామిడేషన్ వెంకటేశ్వర భాస్కర్ మాట్లాడు. సార్ చిత్తూరు నుండి వెంకటరమణ గారు. ఓం నమో వెంకటేశాయ. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ సార్, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నేను 300 రూపీస్ ఏకాదశికి బుక్ చేస్తే ఆ 10 days నాకు అందుబాటులో లేవు సార్. అయితే విఐపి లెటర్ ఒకటి మాకు తీసుకొని రావచ్చా? అదొకటి కొద్దిగా ఉంది అంటే మేము ఆ లెటర్ తీసుకొని వస్తాం సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అది కూడా లేకపోతే వైకుంఠ ఏకాదశి రోజున ఈ నరకదారిలో నడిచి వస్తాం సార్. అలాగేమన్నా టోకన్ మీరు వేసే పని అయితే మాకు అందరికి కూడా హ్యాపీగా ఆ రోజు దర్శనం చేసుకోవటానికి వీలుంటుంది అనుకుంటున్నాం సార్. చెప్తానండి. ఇప్పుడు ఆ రోజు 300 రూపాయల టికెట్లు మీకు తొందరగా అయిపోయి ఉండొచ్చు. కానీ విఐపి లెటర్లు ఆ 10 రోజులు, విఐపి రిఫరల్ లెటర్లు 10 రోజులు తీసుకోమని ఇందాకేనే చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ తిరుపతిలో 9వ తారీఖు, జనవరి 9వ తారీఖున 1,20,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ టోకెన్లన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ టోకెన్లు లేకుండా మాత్రం మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా 31 సజెషన్స్ వచ్చాయండి. ఈ సూచనలో టూరిజం కోటాకి సంబంధించి అంటే ఇంతకుముందు వారానికి ముందు టూరిస్ట్ ఆపరేటర్స్ నుంచి దొరికేవి ఆన్లైన్లో మాత్రం 3 నెలల ముందే ఆగిపోతున్నాయి అనేది ఒకటి చెప్పారు. దీనికి సంబంధించి టూరిజం కోటాని ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో మిస్యూజ్ జరుగుతుందనే రిపోర్ట్స్ రావడం వలన. తర్వాత ప్రదక్షిణానికి సంబంధించి చాలామంది ఆఫ్లైన్లో అడుగుతున్నారు. ఆఫ్లైన్లో పెట్టినా సరే మీకు ఇబ్బంది అదే వస్తుంది. ఎందుకంటే అంగప్రదక్షిణం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకున్న టికెట్లు 750 అయితే అడిగేవాళ్ళు లక్షల్లో ఉంటారు. కొంత పిల్గ్రిమ్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ స్టాఫ్ నుంచి కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా పరిష్కరిస్తాము. తర్వాత చెప్పుల గురించి ఎక్కడ పడితే అక్కడ వదిలేరు, లేకపోతే రామ్ బగీచా దగ్గర వదిలేరు అని కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత ప్రైవేట్ ఆటోలు ఇబ్బందులు, ప్రైవేట్ ఆటోల వాళ్ళు జీపులు పిల్గ్రిమ్స్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాము. సీనియర్ సిటిజన్స్ గురించి సెపరేట్గా అకామిడేషన్కి వచ్చినప్పుడు సెపరేట్గా వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీ పెట్టమని అడిగారు. అవి కూడా మేము పరిశీలించి తప్పకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తామండి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన సజెషన్స్ కానీ లేకపోతే వచ్చిన కంప్లైంట్స్ కానీ ఇవి. ఓం నమో వెంకటేశ్వర. చూశారు కదండి, మీ సందేహాలను సలహాలను ఈఓ గారికి తెలియజేశారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈఓ గారికి, ఇతర ఉన్నతాధికారులకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరిగి డైలీ వరివో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh
ఓం